హలో అండి అందరికీ. అస్సలు బ్లౌజ్ కటింగ్ రాని వారు కూడా ఈ వీడియోలో చూసి సింపుల్గా మీ బ్లౌజ్ని మీరే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ కోసం కటింగ్ చేస్తున్నా. హ్యాండ్స్ కోసం అయితే ఫస్ట్ హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అక్కడికి కూడా ఒక మార్క్ చేసుకోవాలండి. వీడియోలో నేను ఎలా అయితే చూపించానో అదే విధంగా మార్క్ చేసుకోండి. అలాగే ఎప్పుడు కూడా మనం కటింగ్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. క్లోజింగ్ ఉన్నదేమో మన వైపుకి పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూసారు కదా, సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని మనం బ్లౌజ్ని డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్స్ డ్రా చేసుకోవడం అయిపోయింది కదా, కట్ చేస్తున్నాను. చాలా ఈజీగా బండ గుర్తులతో ఈ వీడియోలో చూస్తూ మీ బ్లౌజ్ని మీరే ఈజీగా కట్ చేసుకోవచ్చండి. హ్యాండ్ కటింగ్ అందరికీ అర్థమైందే అనుకుంటున్నానండి. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో అడగండి, నేను ఇంకా డీటెయిల్గా ఇంకో వీడియోలో చూపిస్తాను. హ్యాండ్స్ కటింగ్ తర్వాత ఇప్పుడైతే మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ డ్రా చేసుకొని కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కోసం అయితే మనము బ్లౌజ్ పీస్ని 2 ఫోల్డింగుల మీద పరుచుకోవాలన్నమాట. బ్లౌజ్ పీస్ యొక్క ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. క్లోజింగ్ ఉన్నదేమంటే మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి లూజ్ ఎంత ఉంది, బ్యాక్ పార్ట్ వైపు నుండి కొలుచుకోవాలండి లూజ్ని. బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో అది బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకో. బ్లౌజ్ పొడవు కొలుచుకోవాలి కదా, బ్యాక్ పార్ట్ వైపు బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా 2, ఆ డాట్స్ దగ్గర నుంచి మన షోల్డర్ జాయింట్ వరకు కూడా మనం బ్లౌజ్ పొడవుని కొలుచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్లో హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అందుకనేసి చివరిలో ఒక చిన్న మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని కింద వైపు అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. అప్పుడు బ్లౌజ్కి హెచ్చు తగ్గులు అనేవి ఏమీ లేకుండా ఉంటాయి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవుని కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపు తీసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్లో బ్యాక్ డాట్స్ కుడతాం కదా, బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ జాయింట్ వరకు మనకి ఎంత పొడవు అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం బ్యాక్ పార్ట్ వైపు లూజ్ కూడా కొలుచుకోవాలన్నమాట. కొలుచుకొని ఒక బాక్స్ టైప్లో ఒక బాక్స్ గీసుకోవాలి. ఇప్పుడైతే మనము షోల్డర్, నెక్ అండ్ ఆర్మ్ రౌండ్ కూడా మనం ఇప్పుడు డ్రా చేసుకొని కటింగ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు కిందకి ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. మనకి స్టిచ్చింగ్ కోసం కూడా క్లాత్ అవసరమే కదండి. అలాగే ఖర్చు కోసం కూడా ఒక 2 ఇంచుల వరకు, మన క్లాత్ ఎక్కువగా ఉంటే ఒక 2 ఇంచుల వరకు ఉంచుకోవచ్చు, లేదు అంటే ఒక 1 ఇంచ్ వరకు అయినా సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ని ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపించానో అలాగే బ్లౌజ్ పీస్ మీద అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. అస్సలు లాగొద్దు, లాగితే బ్లౌజ్ పీస్ సాగిపోయినట్లు అయిపోతుందనమాట. ఇప్పుడు మనం నెక్ దగ్గర, షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ రౌండ్ డీప్ ఎంతవరకు ఉందో అక్కడ కూడా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ కింది వైపున ఉక్స్ పట్టి, కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ అన్నిటినీ కూడా నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగే మనం కలిపేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర మనకి నెక్ రౌండ్ కావాలంటే ఇలా రౌండ్ షేపు డ్రా చేసుకోవచ్చండి. లేదు స్క్వేర్ షేప్లో కావాలంటే మనం ముందు బాక్స్ టైప్లో డ్రా చేసుకున్నాం కదా, అలాగే ఉంచేయచ్చు. ఇంకా ఆర్మ్ హోల్ దగ్గర కూడా అంతే. ఆర్మ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి కూడా ఈ బాక్స్ షేప్లో ఇలా రౌండ్ షేప్ వచ్చేలా గీసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ రౌండ్ షేప్ ఎంత వరకు ఉంచాలి అనే డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ మనం 1.5 ఇంచ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ని కలుపుతూ ఒక ఆర్మ్ రౌండ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూసిన వారందరూ కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కూడా అయిపోయిందనమాట. ఈ బ్యాక్ పార్ట్కి కింద ఇంకొక క్లాత్ని మనం జాయింట్ చేసి లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, అది నేను వీడియో చివరిలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ను కూడా డ్రా చేసుకోవాలి. మనం కట్ చేస్తుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా బ్లౌజ్ పీస్ మీద వేసుకొని
బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మనం సేమ్ అదే విధంగా కూడా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకుంటాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనకి బ్లౌజ్లో ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చివరన చూడండి ఫ్రంట్ నెక్ ఎంతవరకు అయితే ఉందో మనం బ్లౌజ్ని యూస్ చేస్తూ ఫ్రంట్ నెక్ డీప్ వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ రౌండ్ కూడా మనం అడ్జస్ట్ చేస్తూ గీసేసుకోవాలండి. మనకి ఈ డీప్ నెక్కి ఎలా అయితే ఉందో అలాగే అడ్జస్ట్ చేస్తూ గీసుకోవాలి. అలాగే ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా, అక్కడ కూడా మనం మన ఫ్రంట్లో 4వ ఊక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు మెయిన్ డాట్ స్టిచ్ చేస్తాం కదా, ఆ మెయిన్ డాట్ దగ్గరికి టైట్గా లాగి పట్టుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని కూడా మార్కింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అవన్నీ కూడా కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజన్గా సరిగా అర్థం కానట్లు అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా అర్థమయ్యేలా మీకు అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేలా ఇంకో వీడియోని షేర్ చేస్తాను. ఇక్కడైతే మెయిన్ డాట్ కోసం నేను టక్స్ ఇచ్చేసుకున్నాను అనమాట. మెయిన్ డాట్ కోసం టక్స్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు లాస్ట్లో షేప్ బెల్ట్ అయితే డ్రా చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ కోసం కూడా మన ఆది బ్లౌజ్ని ఉపయోగించి మన షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో లూజ్ కూడా షేప్ బెల్ట్ ఆధారంగానే లూజ్ కూడా నేను మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్కింగ్ అన్నిటినీ కూడా కలిపేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఎవరికైనా కన్ఫ్యూజన్గా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో డీటెయిల్గా కామెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా ఇంకో వీడియో అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. ఇప్పుడైతే షేప్ బెల్ట్లు కూడా 4 మడతల మీద కట్ చేసుకుంటే మనకి 2 షేప్ బెల్ట్లు కూడా ఒకేసారి వచ్చేస్తాయి అనమాట. ఈ బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి నాకు ఇక్కడ 4 ఫోల్డింగ్స్ మీద అయ్యింది కాబట్టి ఇలా కట్ చేసేసాను. ఒకవేళ చిన్న బ్లౌజ్ పీస్తో కట్ చేసుకుంటే ఎలా కట్ చేయలేదని అనేది నేను ఇంకో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే ఊక్స్ పట్టి కాజా పట్టి కోసం మార్కింగ్ ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఊక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎంత ఉందో అంతా తీసుకోవచ్చు, లేదు మనం కొలతలు బట్టి తీసుకుంటామంటే నేను కొలతలతో కూడా ఇంకో వీడియోలో అర్థమయ్యేలా షేర్ చేస్తానండి. ఈ ఊక్స్ పట్టి కాజా పట్టి కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మెడ పీసుల్ని కట్ చేసుకుంటున్నాను. మెడ పీసులు ఎప్పుడూ కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా అస్సలు కట్ చేసుకోకూడదు. క్రాస్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి మెడ పీసులు కుట్టేటప్పుడు ఈజీగా కుట్టగలుగుతాం అనమాట. మనం స్ట్రైట్గా తీసుకుంటే ఎక్కువ ఇది పడిపోతుంది. సో మెడ పీసులు కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్రాస్గా ఉండేటట్టే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులు అయినా పర్వాలేదండి, క్రాస్గానే కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే మనకి నెక్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్టు అలాగే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ అన్నీ కూడా కటింగ్ అయిపోయాయి. ఇంకా షేప్ బెల్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి అన్నీ కూడా కట్ చేసేసాం కదా. ఇప్పుడు బ్యాక్కి మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ కోసం కట్ చేస్తాం కదా, అది కూడా ఇక్కడ తీసేస్తున్నానండి. బ్యాక్కి ఒక క్లాత్ని అటాచ్ చేసుకొని హెమ్మింగ్ కోసం లోపల వైపుకి ఫోల్డ్ చేసి కుడతామన్నమాట. ఈ వీడియో మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వీడియో నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం స్పీడ్గా చెప్పేశాను. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకా డీటెయిల్గా చెప్తాను. అలాగే కొలతలతో కూడా